ఇంతకుముందు షార్ట్ యొక్క కంటిన్యూషన్ ఇది, జాగ్రత్తగా విందాము. అయితే ఏమన్నాయంటే దెయ్యాలు, యేసుప్రభు ఎవరో మాకు తెలుసు, పౌలు ఎవరో మాకు తెలుసు, మీరెవరు వచ్చి మమ్మల్ని వెళ్ళగొట్టడానికి యేసుప్రభు పేరు వాడుతున్నారు అని చెప్పి దెయ్యాలే అడిగాయి. అడిగినప్పుడు 16వ వచనము, అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము 16వ వచనం. ఆ దయ్యము పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయిరి. దెయ్యాల మీద యేసుప్రభు పేరు అపరిశుద్ధులైనటువంటి అంటే అనాయింటెడ్ కాని వాళ్ళు ఉచ్చరించేసరికి ఆటగా ఉందా, మీరు వస్తారా మమ్మల్ని వెళ్ళగొట్టడానికని. దెయ్యాలు కూడా శక్తివంతమైనవి కాబట్టి ఎగిరి వాళ్ళ మీద దూకి వాళ్ళ బట్టలు తీసేసి వాళ్ళని దిగంబరులుగా చేసి వాళ్ళని లొంగ తీసుకున్నాయంట దెయ్యాలు. ఎవరు పడితే వాళ్ళు ఈ పని చేయడానికి సాహసిస్తే జరిగేది ఇదే. మరి కొంతమంది తలలు పట్టుకుంటారు ఆ క్రిస్టియన్స్ చేసేటటువంటి, లేదా మరి కొంతమంది దేవుని బిడ్డలు చేసేటటువంటి ఘనమైన కార్యాలు, రోగాలు స్వస్థపరచడం, దెయ్యాలను వెళ్ళగొట్టడం మనం చేయలేకపోతున్నాం ఏంటి? ఓ తలలో పట్టుకొని బాధపడుతూ ఉంటారు. మనం చేయలేకపోవటానికి ఒకటే కారణం. మీరు కూడా చేయాలంటే మీకు కూడా గుడ్ న్యూస్ ఏంటిదంటే, గంటల తరబడి యేసుక్రీస్తు దేవుని పాదాల దగ్గర ఉండి మనలో ఉన్న ప్రతి పాపాన్ని ఒప్పుకొని, తండ్రి నాకు ఆ వరాన్ని ఇవ్వండి, నేను కూడా ఖచ్చితంగా చేస్తాను, అలాంటి వండర్స్ చేయాలని ఉంది, నా పాపాలు కూడా క్షమించి నన్ను మీరు అనాయింట్ చేసి నన్ను ఆ పర్పస్కి వాడుకోండి అని దేవుని పాదాల దగ్గర బహుగా మొరపెట్టిన వారైతే ఖచ్చితంగా మీరు కూడా పొందుకునే అవకాశం ఉంటుంది. దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తారు. అంతగా బాధపడిన అవసరం లేదు, వేరే వాళ్ళు బాగు చేస్తున్నారు నేను చేయలేకపోతున్నాను.